ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీలో వెలసిన శ్రీ ఆదివారాహి అమ్మవారి దేవాలయంపై జరుగుతున్న దాడులు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ అమ్మవారి మహిమ ఆషాఢ నవరాత్రుల్లో అదే జాగాలో జరగాలనే ఉద్దేశంతో అమ్మవారి దయతో ఆషాఢ నవరాత్రులు అక్కడే దిగ్విజయంగా జరిపించుకున్నది. అంతటి శక్తివంతమైన ఆదివారాహి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో రోజురోజుకి దాడులు మరింత మితిమీరిపోతున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో భద్రత కోసం ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు కూడా నిన్న రాత్రి 10:20 ధ్వంసం చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. ఇలాగే కొనసాగితే మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా బయట రాష్ట్రాల్లో కూడా హిందువులు కనుమరుగయ్యే ప్రమాదం ఎంతైనా ఉంది. ఈ ఆదివారాహి దేవాలయాన్ని ఇక్కడే పునర్నిర్మాణం చేయాలని, నా కుటుంబానికి ప్రాణహాని కూడా ఉందని మహారుద్ర వారాహి స్వామి ప్రకటనలో తెలియజేశారు. విరాట్ అయినటువంటి వారాహి తల్లి చేతులు నరకడం మీద కానీ లేదా ఉత్సవ విగ్రహాలను తీసుకొని మురికి గుంటలో పడవేసిన దానిపైన కానీ ఇంతవరకు ఎటువంటి కేసు నమోదు కాలేదు. వారిపైన ఏదో నామమాత్రపు కేసులు పెట్టాలని కేసులు పెట్టి వదిలారే తప్ప ఆ దాడులు ఇంకా ఈ రోజుకి కొనసాగుతున్నాయి. కరెక్ట్గా నిన్నటికి నా పైన ఆలయం మీద పాక్షికంగా దాడి జరిగి నిన్నటికి నెల రోజులైంది. ఈ నెల రోజులలో కరెక్ట్గా నిన్న 9వ తేదీ రాత్రి 10:21 ఈ యొక్క భద్రత కోసం మేము ఏర్పాటు చేసినటువంటి సీసీటీవీలను పగలగొట్టి రామిరెడ్డి వగైరాలు ధ్వంసం చేయడం సీసీ కెమెరా ఫుటేజ్లో స్పష్టంగా తెలియజేస్తారు. అంటే వీరు ఆలయాన్ని నా మీద, నా కుటుంబం మీద వీళ్ళు దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారు. పోలీసులంటే భయం లేదు. నవరాత్రి ఉత్సవాలను కూడా, వారాహి నవరాత్రి ఉత్సవాలను కూడా మేము కోర్టు అనుమతితో మాత్రమే చేసుకోగలిగాము. ఎవరికి అధికారుల్లో కానీ లేదా వీళ్ళు దాడులు చేసే వాళ్ళలో కానీ భక్తిభావం కానీ లేదా భయం కానీ, చట్టం అంటే గౌరవం కూడా వీళ్ళకి లేదు. మేము చట్టాన్ని గౌరవిస్తూ పోలీస్ అధికారులు చెప్పినట్టు మేము నడుచుకున్నప్పటికీ ఈ దేవాలయానికి సంబంధించిన వాటిపైన నిరంతరం దాడులు కొనసాగుతూ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు మేము శ్రీకారం చుట్టడానికి ఆందోళన చేయడానికి మేము సన్నద్ధమవుతున్నాం. వారాహి భక్తులందరూ ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఎవరైతే ఈ దాడులు చేస్తున్నారో వారందరిపైన కఠినమైన చర్యలు